నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. అయితే క్షేత్రము క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానం చెప్పిన తరువాత భగవాన్ వాటి యొక్క వివేకం చెప్పిన తరువాత ఏ విలువలు గుణములు లక్షణములు మనలో ఉంటే ఆ క్షేత్రము క్షేత్రజ్ఞ యొక్క వివేకం మనకు తెలుస్తుందో ఆ లక్షణాలని ఆ గుణాలని మనలో పెంపొందించుకోవాలని భగవాన్ వాటికి కూడా జ్ఞానమని సంబోధించారు. అయితే ఈ జ్ఞానం మనం 8వ శ్లోకం నుండి చూస్తున్నాం. 12వ శ్లోకం వరకు ఉంటుంది. 8 నుండి 12వ శ్లోకం వరకు వస్తుంది అనుకుంటా. కాబట్టి ఇప్పటి వరకు మనము 8వ శ్లోకం చూసాం. అమానిత్వం అంటే వినయం, అదంబిత్వం అంటే సింప్లిసిటీ నిరాడంబరత, అహింస చూసాం. సకల ప్రాణుల యందు దయా కరుణతో కలిగి ఉండాలి, హింసాత్మకంగా ఉండకూడదు. శాంతి అంటే మనలో ఉన్నటువంటి ఓర్పు సహనం. అదేవిధంగా ఎటువంటి సంఘటనలు ఎటువంటి సిచ్యువేషన్స్కి అయినా మనము అంగీకరించే విధంగా, అదేవిధంగా సమయపాలన పాటించాలి. ఆర్జవం, సరళత్వము, ఆచార్యోపాసనం. ఆచార్యుల యందు మీరు భక్తి శ్రద్ధలతో వారు శుశ్రూష చేయాలి. ఎందుకంటే వారు శాస్త్రముకి వేరుగా ఉండరు. శాస్త్రం అనేది ఈశ్వరుని నుండి వేరు కాదు. శౌచం చూసాం, శుభ్రత, బాహ్య శుభ్రత, మన అంతఃకరణం శుభ్రత. స్థైర్యము అంటే పట్టుదల, ఆ డెడికేషన్, కమిట్మెంట్. ఆత్మ వినిగ్రహ అంటే మొత్తము ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహంతో కూడి ఉన్నటువంటి సకల ఆరోగ్యమైనటువంటి వ్యక్తిత్వం. తర్వాత మనం ఏం చూసామంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నాం. అంటే ఇక్కడ ఇంద్రియార్థేషు అంటే మీకు తెలియాలి, ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి మనకు కావాలి. ఇంద్రియ నిగ్రహం ఎందుకు? మనము ఒక వస్తువును కానీ ఏదైనా ఒక ఆలోచన కానీ పదే 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 మనం దాని చింతన కానీ దాన్ని దర్శించామనుకోండి, ఏమవుతుంది? దాని మీద మనకి అభిమానం పెరుగుతుంది. అలా ప్రతి ఒక్క ఇంద్రియం కూడా ఏదో ఒకటి, అంటే చెవులు అనుకోండి, వినడం మీద అభిమానం పెరుగుతుంది. మన కళ్ళు, నేత్రములు చూడండి. ఈ మధ్యకాలంలో పిల్లలు ఆ సెల్ ఫోన్లు కానీ టీవీ కానీ అలాగ చూసుకుంటూ దానికి అలవాటు పడిపోయి వ్యసనంగా మారుతుంది. అందువలన మొదటిసారి టీవీ సీరియల్ అంటే ఏమో తెలిసేదే కాదు. అదేవిధంగా ఈ క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి. మేము అప్పుడు గురుకుల పాఠశాలలో చిన్నప్పుడు చదివేటప్పుడు అసలు క్రికెట్ అంటే ఇంట్రెస్టే ఉండేది కాదు, శ్రద్ధ ఉండేది కాదు. కొంతమంది మమ్మల్ని అలా రుచి చూపెట్టారనమాట.
ఇక నా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు అంటే రాత్రి 9-10 గంటలకు కూడా ఆ అడవుల నుండి వెళ్ళిపోయేవాళ్ళు, చూడలేకపోతే ఉండలేరు. అందువలన మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మేకలు కాసుకుంటున్నాడు ఒక వ్యక్తి ఒక నదీ తటాకం దగ్గర. అనివార్య పరిస్థితుల్లో ఒక సింహము పసికందుకి జన్మనిచ్చి ఆ నదీ తటాకం మీద దాటుతూ చనిపోతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పసికందు ఆ సింహం పిల్లని ఆ మేకల కాపరి పెంచుకున్నాడు బాగా. ఇక తనను కూడా ఆ మేకలతో పాటు తీసుకెళ్తూ ఆ గడ్డి అలాగా మేకలతో పాటు తింటూ అలాగా మేక వలె పెరుగుతుంది. ఎలా? మేకలాగే అరుస్తూ మేకలాగే గడ్డి కరుస్తూ ఇక మేక జీవితమే చేస్తుంది. ఎవరు? సింహం. కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలో ఎక్కడి నుండో ఈ సింహాన్ని దర్శించింది ఇంకో వేరే సింహం. తనకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి మేకల్ని బ్రహ్మాండమైనటువంటి దావత్ ఈ మేకలు తినకుండా మేకలతో పాటు గడ్డి తింటుంది ఏంటిది అని పరీక్ష పెట్టాలని మేకల కంటే ఈ సింహాన్ని పట్టుకుంది. ఆ సింహం పట్టుకుని మేకలాగా మ్యా 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 అంటుంది ఆ సింహం పిల్ల కూడా. అంటే నీవు మేకవు కాదు, నీకు సిగ్గు లేదు, మేకలా అరుస్తున్నావు అంట. నేను మేకలు అన్నట్టు చెప్తుంది అన్నట్టు మ్యా మ్యా మ్యా. అప్పుడు తీసుకెళ్ళి ఒక్కటి ఆ పంజతో ఒక్కటి కొడుతుంది అనమాట ఆ సింహం. ఒక్కసారి ఆ బాధతో తన స్వభావం ప్రకృతి అంటే అంతరములో ఉన్నటువంటి ఆ సింహ స్వభావము ఒక్కసారి మేల్కొందనమాట. చూసి ఒక బావి దగ్గర చూపెట్టి, చూడు నీవు నేను ఒకలాగా ఉన్నాం, చూడు మనము ఆ మేకలను తినాలి, మేకలతో మనము గడ్డి తినడం కాదు అని చెప్తాను. ఇక నా తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసు. అంటే ఇది ప్రతి ఒక్కటి కూడా మనకి ఆ పరిచయం లేనప్పుడు మనకి సంబంధమే లేదు. కానీ ఒక్కసారి టేస్ట్ చూసామా, రుచి, ఇక దాని నుంచి తప్పించుకోలేం. అందువలన మొదటి ఆలోచన మొదటిసారే మన చేతిలో ఉంటుంది, ఆ తర్వాత మన చేతులు ఏమీ ఉండవు. పిల్లలకు కూడా అంతే. మనం మొదట ఏదో చిన్నపిల్లని చాక్లెట్ ఇస్తామనుకోండి, ఇక ప్రతిసారి చాక్లెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. కాఫీ టీలు కూడా అంతే. ఒక్కసారి ఫస్ట్ కాఫీ నాకు అలవాటు లేదండి అంటారు. ఒక్కసారి మనం ఇచ్చామా, రెండోసారి ఇస్తే చాలు, ఇక వాళ్ళు అలవాటు పడిపోతారు. ఆ సమయానికి కాఫీ టీ లేకపోతే మనకి తలనొప్పి వచ్చిన అవకాశం ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఈ విధంగా ఏ పని చేసినా మన ఏకాగ్రత చూపెట్టనివ్వకుండా ఇవి మనకి లాక్కుని పోతాయి. అందుకే ఈ ఇంద్రియాలు అనేవి బలవంతంగా మనం లాక్కొని పోతాయంట. యతతో యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాథీని అరంతి ప్రసవం మనః. మనం దేని మీద చేయకుండా, మనం దేని మీద మనసు లగ్నం పెట్టకుండా ఇంద్రియాలు లాక్కుపోతాయి. బుద్ధి చెప్తుంది వద్దు వద్దు అని, అవన్నీ ఏకమైపోయి బుద్ధిని కూడా ఒక్కోసారి ఎదిరిస్తాయి అన్నమాట. ఎప్పుడూ లోపల యుద్ధం జరుగుతుంటది. ఎందుకు? ఇంద్రియాలు ముందుకు లాగితే బుద్ధి వెనక్కి లాగుతుంటది వద్దు అని వివేకంతో. సో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు అని బుద్ధి వెనక్కి లాగితే చెప్పండి, లాగి 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 అలసిపోయి బుద్ధి కూడా సహకరిస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతి ఒక్కదానికి కూడా మనము నచ్చ చెప్తాం. ఓకే పర్వాలేదండి, అయినా పర్వాలేదు అంటుంటాం. ఒకరు అన్నారంట, స్మోకింగ్ అనేది మీ ఆరోగ్యానికి చాలా హానికరం అండి, మీరు మానాలి అన్నారంట. ఇంకొకరు అన్నారంట, ఈ స్మోకింగ్ మానడం చాలా కష్టం అండి అన్నారు. వేరే ఫ్రెండ్ వచ్చి అన్నాడు, స్మోకింగ్ మానడం అనేది కష్టమని ఎవరు అన్నారండి, ఇప్పటికి ఎన్నోసార్లు నేను మానేశాను అన్నాడు. ఎన్నోసార్లు స్మోకింగ్ మానాడు ఆయన, ఎన్నోసార్లు మానాడు అంటే అర్థం ఏంటండి? కాబట్టి
వాళ్ళందరూ కూడా దానికి ఒక కారణం చెప్పుకుంటూ బ్రతికేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మనమే స్మోకింగ్ చేయకపోతే మరి సిగరెట్ కంపెనీ వాళ్ళు ఏమవ్వాలి, మనం ఆల్కహాల్ డ్రింక్ తాగకపోతే మరి ఆల్కహాల్ లిక్కర్ కంపెనీ వాళ్ళు ఏమవ్వాలి, ఇలాంటి లాజిక్ తీసుకొస్తారనమాట. ఎందుకు? బుద్ధి ఎప్పుడైతే బలహీనమయ్యిందో అప్పుడు ఆ బుద్ధి కూడా అటువంటి తర్కంతో వస్తుంది. నేను వినేవాడిని చాలా మంది, ఎందుకురా బాబు తాగుతారంటే, అవునండి మనం త్రాగడం మానేశాం, మరి ఈ లిక్కర్ కంపెనీ వాళ్ళందరూ ఎందుకు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఓహో వాళ్ళు ఎలా బ్రతుకుతారని నేను తాగుతున్నాడు. అంటే ఇలాంటి అంటే కవర్ చేసుకోవడానికి అంటారు చూసారా, మనం చేసిన తప్పిదాలను మనము కవర్ చేసుకోవడం అంటారు, దాన్ని సమర్థించుకుంటారు. అందువలన మనం ఎప్పుడు కూడా ఏ వ్యసనం మీరు తీసుకున్నా, ఏ అలవాటు తీసుకున్నా మొట్టమొదటిసారి మాత్రమే ఇది వద్దు అనే స్వేచ్ఛ మనకు ఉంటుందండి. తరువాత మనకు ఆ స్వేచ్ఛ మరలేదు, ఇక వాటితో పాటు తిరగడమే మనం రంగులు రాటం చక్రంలో తిరిగినట్టు. కాబట్టి పతంజలి ఈ ఇంద్రియ నిగ్రహానికి మనకి ప్రత్యాహారము అన్నారు. అదే మన వేదాంతములు అనుకోండి, దమ దమ అంటే ఇంద్రియాలన్నీ నిగ్రహించడము. ఇది మనం చూసాం. తర్వాత అనహంకార కూడా చూసాం. అనహంకార అంటే అహంకారం లేకపోవడం. జనరల్గా మన మాటల్లో ఎక్కువగా అహంకారం ప్రదర్శన అవుతుంది. ఎలా? ఎందుకంటే అహంకర్త, నేనే చేశాను, నేనే సాధించాను అనే ఒక ప్రగల్భం ఉంటుంది మనలో తెలియకుండా. కాబట్టి ఈ అహంకారం అనేది మన వాచిక స్థాయిలో ఉంటుంది, అంటే మన మాటల స్థాయిలో ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పాము, అమానిత్వం, అదంబిత్వం, అనహంకారం, ఈ మూడు కూడా ఈ యొక్క మనిషి వ్యక్తిత్వం యందు మూడు స్థాయిల్లో పనిచేస్తాయి. మానిత్వం అంటే మనస్సులో ఆ భావనలు కలిగి ఉంటాం, మేము గొప్పవాళ్ళము, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని అనే భావన ఎక్కువ కలిగి ఉంటారు మానిత్వం అంటే. అది ఉండకూడదంటే అమానిత్వం. మరి దంభిత్వం అంటే తెలుసు కదా మీకు, మేము రాయల్ ఫ్యామిలీ, మేము రిచ్ ఫ్యామిలీ, మేము గొప్పవాళ్ళము, మనకి ఒక వాచ్ ఏమో లక్షలు పెట్టి వాచ్ కొంటారు, ఒక శారీ, ఒక ప్యాంటు షర్ట్, ఏదైనా సరే, ఒక షూ, ఒక చెప్పులు, అసలు ఏది వాడినా కూడా, ఫోన్ లక్షల్లో ఉంటుంది. కార్ల గురించి మీకు చెప్పాలా, ఇల్లు గురించి చెప్పాలి అంటే బాహ్య ప్రదర్శన, అలంకారము, ఇదంతా కూడా దాంభికము, దంభిత్వం అంటారు. దంభిత్వం అనేది ఒక శరీరం ప్రకారంగా మనం ప్రదర్శిస్తే మన మాటలు, మన యొక్క వాచికం స్థాయిలో అహంకారం ఉంటుందని చెప్పారు. ఇది 11వ లక్షణము, గుణము. ఇప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మన శరీరం మీద మనకి అభిమానము వచ్చేస్తుంది. ఈ శరీరం పైన ఎవరికైతే అభిమానం ఉంటుందో వారికి అనేక సమస్యలన్నీ గుంపులుగా వచ్చి పడతాయి. మీ అందరికీ తెలుసు, న్యూడిల్స్ ఉంటుంది కదండి, మ్యాగీ అంటారు. ఆ ఫోర్క్తో ఇలా ఒక్కసారి ఇలా లేపామనుకోండి, ఆ ప్యాకెట్ అంతా శృంఖలాలుగా ఆ నూడిల్స్ అన్ని పైకి వస్తాయి. ఆ విధంగా మీరు ఒక్కసారి శరీరం మీద అభిమానం పెంచుకుంటే అది మీ ఉన్నతికి అడ్డుపడమే కాకుండా అనేక ప్రమాదాలకి, అనేక సమస్యలకి మూల కారణంగా మారుతుంది. ఎందుకు? ఈ శరీరం అనేది అన్నిటికీ అధిష్టానము. కాబట్టి శరీరం యందు కలిగే దోషాలు ఏముంటాయి? ఎన్ని దోషాలు ఉంటాయి చెప్పండి? అంటే శరీరానికి 5 దోషాలు ఉంటాయంట. ఇక్కడ చెప్పారు భగవాన్. ఏంటివి అంటే ఫస్ట్ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం సహోదరా, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త. అంటే ఇక్కడ మనం అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన జన్మ
అదృష్టవశాత్తు జన్మ వచ్చిందనుకోండి, తల్లి గర్భంలో ఒంటరిగా 9-10 నెలలు అనేక రకమైనటువంటి ఆ జైలు, అంటే తల్లి గర్భములో ఎన్ని సమస్యలు ఉంటాయండి. నానా తంటాలు, నానా అవస్థలు, అష్ట కష్టాల పైన ఒక్కసారి బయటకు వస్తామనుకోండి, వచ్చిన తర్వాత అయిపోయిందా? అయిపోలేదు. తర్వాత మనకి రోగములు, వృద్ధాప్యము వెంట పడుతూనే ఉంది. అయితే మనం ఏం చేస్తాము? ఈ శరీరానికి బయటికి కనిపించకుండా అనేక రకమైనటువంటి సర్జరీలు, అనేక రకమైనటువంటి మేకప్లు, అనేక రకమైనటువంటి పెయింటింగ్స్ అన్నీ వేస్తుంటారు. మీకు చిన్న ఉదాహరణ, హాలీవుడ్ అంటారు అనమాట. అంటే అమెరికాలో హాలీవుడ్ అని ఒకటి ఉంది. అక్కడ ఒక సినిమా హీరోయిన్ చాలా ఫేమస్ అంట, ప్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువ. అప్పటిలో ఆవిడకే మొత్తం ఆఫర్స్ అన్ని, కాల్ సీట్లన్నీ ఆవిడవే. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆఫర్లు రావడం మానేశాను. ఆవిడ షాకు. ఎందుకు షాక్ అంటే, మనకు ఆఫర్లు రాకపోవడం ఏంటి అని షాక్ అనమాట. ఆవిడకి అర్థం అవ్వట్లేదు ఎందుకు కారణం అని. వాళ్ళ మేనేజర్కి అడిగితే, ఏంటో అమ్మా ఎందుకు అని వాళ్ళకి తెలుసు, కానీ చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఒక రోజు ఒక పెద్ద ఫుల్ గ్లాస్ ఉంటుంది కదండి అద్దము, అక్కడ నిల్చొని తదేకంగా అద్దంలోకి చూసేదరట ఆవిడ. చూస్తే తన ముఖం పైన ఉన్నటువంటి రింకిల్స్, ముడతలు పడింది చర్మము ముఖం పై, జుట్టు పైన కూడా వైట్ ఎయిర్, అంటే తెల్లని ఎంట్రుకలు కూడా గ్రే ఎయిర్ వచ్చి. వెంటనే తను అర్థం చేసుకుంది, దిస్ ఈజ్ ద రీజన్ అని. ఇంత బయటికి ఆకర్షణీయంగా అందంగా మేకప్ చేసుకొని ఇన్నాళ్ళు ఆ యొక్క కీర్తిని మొత్తం అనుభవించిన తను ఒక్కసారిగా ఈ ముడతలు, రింకిల్స్ వచ్చిన శరీరం మీద ముఖం చూసి తట్టుకోలేకపోయారు. తను ఈ శరీరాన్ని బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత. చూసారా? అంటే ఈ శరీరం అనేది, ఈ అందం అనేది శాశ్వతం అనుకున్నారు ఆవిడ. కానీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం అన్నారు భగవాన్ ఇక్కడ. అంటే జర అంటే వృద్ధాప్యం, అంటే నిస్సహాయ స్థితిలో ఉంటాం. చిన్నప్పుడు ఉన్నటువంటి మనకి రాళ్ళు తిన్న జీర్ణం అయిపోతాయి. పైనుంచి కింద పడిన కాళ్ళు చెయ్యి ఒకవేళ విరిగినప్పటికి కూడా తొందరగా చెట్టు అయిపోతుంది. అందువలన వయస్సు పెరిగే కొలది మనలో ఉన్న నిస్సహాయత పెరుగుతూ ఉంటుంది. మనకు తోడు కావాలి, ఒంటరి అని భయం వేస్తుంది. దానికి తోడు వ్యాధి అంటే అనారోగ్యం, రోగాలు, అనేక రకములైన రోగాలు మన మీద ఎదురు పడుతుంటాయి, వచ్చి పడుతుంటాయి. మృత్యువు చూడండి, మృత్యువు అనేది నిశ్చితం అండి. అంటే జన్మించిన వెంటనే జన్మతో పాటు మృత్యువు జన్మిస్తుంది. ప్రతి క్షణంలో మృత్యువు నిశ్చితం. కానీ నిశ్చితమైనటువంటి మృత్యువు గురించి అనవసరంగా ఆలోచించి నిశ్చయంగా లేనటువంటి జీవనం గురించి మనం మర్చిపోతున్నాం. ఎందుకు? జీవితం అనేది బుడగ లాంటిది, దానికి నిశ్చితత్వం లేదు. కాబట్టి మృత్యు అనే నిత్యం. సో మృత్యు అనే ఆ భయాన్ని మీరు వీడితే, ఈ జీవితం అనే దాని మీద ఎక్కువ సమయం పెట్టి దాని మీద ప్లాన్ చేసి మీ శక్తి సామర్థ్యం దాని మీద పెట్టారనుకోండి, నిశ్చితత్వం లేనటువంటి జీవితానికి ఒక నిశ్చితత్వాన్ని కల్పిస్తారు మీరు. అంటే మీరు ఒక కారణ జన్ములుగా మారుతారు. అప్పుడు అంతవరకు జీవనానికి నిశ్చయం లేదు, కానీ మృత్యువుకి నిశ్చయం తప్పనిసరి. దాన్ని ఎవరో తప్పించుకోలేరు. అందువలన మృత్యు అంటే నా అన్నవారందరినీ వదిలి వెళ్ళాల్సినటువంటి ఏకాంత ప్రయాణము, ఒంటరి ప్రయాణము. కాబట్టి ఇంకేమంటున్నారు? ఈ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనము. అంటే వీటి యందు పదే 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 ఆ దుఃఖాన్ని మీరు దర్శిస్తుండాలి.
ఎప్పుడైతే పదే పదే దుఃఖాన్ని మనం దర్శించామో వాటి మీద వ్యామోహం మనకి ఉండదు. చూసారా? అందువలన వీటి మీద ఎవరు గమనించి ఆ వివేకముతో దర్శించరు. కాబట్టి శరీరం మీద వ్యామోహం పెట్టుకుంటాం, మన ఆలోచన మీద వ్యామోహం పెట్టుకుంటాం, మన చుట్టూ ఉన్న సంబంధాల మీద వ్యామోహం పెట్టుకుంటాం. కాబట్టి వీటి వలన కలిగే మనకి ఆ దుఃఖాన్ని పదే 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 దర్శించవలను అని చెప్తున్నారు భగవాన్. తర్వాత ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు మనము 12 చూసాం. 12 ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇదంతా ఒకటే లక్షణం, 12. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే ఆసక్తిరనభిస్వంగః 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 పుత్రదార గృహాదిషు పుత్రదారగృహాదిషు పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం నిత్యం చ సమచిత్తత్వం నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు 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 ఆసక్తిరనభిస్వంగః పుత్రదార గృహాదిషు ఆసక్తిరనభిస్వంగః పుత్రదారగృహాదిషు ఆసక్తిరనభిస్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఉత్తమం. అయితే ఇప్పుడు 12వ విలువ, 12వ గుణము, 12వ లక్షణం ఏమిటంటే ఆసక్తి. ఆసక్తి అంటే దేని మీద కూడా మనకి ఆ యొక్క ఆసక్తి ఉండకపోవడం. ఆసక్తి అంటే ఇంతకుముందు మనం చూసాం కదా. మరి ఏంటి చూసాము? మరి ఇంద్రియములన్నిటికీ విషయాల మీద వైరాగ్యం ఉండాలని చెప్పాం కదా. మరి అది కూడా ఆసక్తి అవుతుంది కదంటే మనకి ఒక చిన్న తేడా ఉంటుంది. ఏమిటంటే బయట విషయముల నుండి మనం దూరం వెళ్ళిపోయామనుకోండి, సో వాటి నుండి మనం దూరం అవుతాం. కానీ మన మనస్సులో ఆ ఆలోచన మనం దూరం చేయలేం. అంటే ఇక్కడ ఆసక్తి అంటే మనోనిగ్రహం అని అర్థం. మరి అక్కడేంటి ఇంద్రియాసు వైరాగ్యం అంటే అక్కడ ఇంద్రియ నిగ్రహం అని అర్థం. చూసారా? అందువలన బాహ్య వస్తువులకు, వ్యక్తులకు, పరిస్థితులకు మనము బానిస కాకుండా కొంతవరకు ఉండగలగటం, దానిని మనం ఏమన్నాము? ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం అన్నాం. కానీ అది ఒక్క ఇంద్రియ నిగ్రహంతోనే పని అయిపోదు. ఎందుకు? సపోజ్ మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్తాం అంటే అవి మనకి అందుబాటులో లేవు. సో అవి అందుబాటులో లేవు కాబట్టి వాటితో మనము కలవడము చేయడము లేదు. కానీ వాటి చింతన మన మనస్సులో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అదే మనస్సు. మీరు మానస సరోవరం వెళ్ళినా, అమర్నాథ్ వెళ్ళినా, బద్రీనాథ్ వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ మనస్సుతోనే వెళ్ళాలి. కాబట్టి మనము ఇంద్రియములన్నీ, నేను మౌనం మాట్లాడకుండా, మీరు బలవంతంగా మీరు మాట్లాడకుండా మీరు ఆపుకోవచ్చు. నేను చూడను, ఏది చూడాలనుకున్నా కళ్ళు మూసుకుని ఉండవచ్చు. నేను వినను, వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు, ఆపేయవచ్చు. కానీ మనస్సు చాలా సున్నితము, చాలా సూక్ష్మము. అంతరములో
వాటి చింతన చేస్తూ ఉంటుంది మనస్సు. వాటి మీదే ధ్యాస. మర్చిపోలేం. చాలా మంది నిద్రపోకుండా ఎందుకు బాధపడతారు తెలుసండి? అన్ని మూసుకుంటారు, అంత సెటప్. ఓ ఏసీ ఉంది, కూలరు, ఫ్యాను అని ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది పరుపు, కానీ నిద్ర రాదు. ఎందుకు? మనస్సు అదే చింతన, అదే ధ్యాస. అది తేలిగ్గా మర్చిపోలేం మనం. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు 3వ అధ్యాయంలో గుర్తుందా? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ఎవరైతే బలవంతంగా ఇంద్రియములను, ఇంద్రియ విషయాలైనటువంటి శబ్దాలు, స్పర్శ, రూపము, రసము, గంధము, వాసనలు, రుచులు, వీటన్నిటిని తప్పించుకుంటారు బలవంతంగా. అంటే ఎంతో పెద్ద తాపసులాగా మొత్తము విభూతులు, చందనము అన్ని రాసుకొని, మాలలు వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని, ఆసనం మీద కూర్చొని ఆ బ్రహ్మాండమైన ధ్యానము, జపం చేస్తున్నట్టు మనకి కనిపిస్తారు. మనం ఏమనుకుంటాము? నమస్కారం పెట్టి వెళ్తుంటాం. ఆయన ఏమంటుంటారు? ఇప్పుడు నేను ఎలాగైనా సరే ఒక ఆశ్రమం కట్టుకోవాలి, ఓ 10 ఎకరాల్లో ఆశ్రమం కడితే బాగుంటుంది, అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలి, అక్కడ నుండి గుడి కట్టాలి, గుడి కడితే బాగుంటుంది, ఎందుకంటే గుడి కడితేనే మనకి భక్తులు వస్తారు. అక్కడ మనకి పూర్ణాభిషేకాలు, అనేక రకమైనటువంటి మనం పూజలు చెయ్యాలి, సో పంతులు ఉండాలి, అక్కడ గురుకులము, ఘోష, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి సపోజ్కి మనం ఏమనుకుంటాము? అబ్బా ధ్యానములో ఉన్నాడు మహాత్ములు అనుకుంటాం. సో వారిని శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? మిథ్యాచారులు అన్నారు. ఇంకా అది కాకపోతే ఇంకా వేరే ఆలోచన చెప్పొచ్చు. నేనేదో ఇంకా ఒక రకమైనటువంటి రిలీజియన్ పరంగా ఉన్నటువంటి విషయాలు చింతన చెప్పాను. ఇంకా కొంతమంది రావణాసురుడు ప్రవృత్తి కలిగిన స్వాములు ఉండవచ్చు, సన్యాసులు, అది మీకు తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇంద్రియము నుండి కొంతవరకు మీరు తప్పించుకోగలరే, కానీ ముఖ్యంగా చెప్తాను చూడండి, మనస్సు నుండి మాత్రం తప్పించుకోలేదు. అందుకే మనస్సు ఒక పెంకి గుర్రము లాంటిది అని చెప్పారు శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో. మరి దాన్ని ఎలా మనము స్వాధీనం చేసుకోవాలి? మీరు కొత్తగా గుర్రం కొంటే దాని మీద రైడ్ చేయాలని ప్రయత్నించారనుకోండి, మీరు హైవే మీద ఇలా వెళ్తున్నారు, హైవే మీద వెళ్తుంటే కొత్త గుర్రం కదండి, మీరు దాని మీద రైడ్ చేయాలని ప్రయత్నిస్తే మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడో విసిరి పడేస్తుంది అది బలంతో. అయితే దాన్ని ఏం చేయాలి? దాని బలాన్ని మనము తగ్గించాలి. అప్పుడు బలమైన త్రాళ్ళుతో బంధించి దానికి కొంచెం నీరు ఇవ్వాలి, కొంచెం గడ్డి పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఎవరైతే ఆ గుర్రం పైన స్వారీ చేయాలనుకుంటున్నారో వారు మాత్రమే ఇలాగ దూరం నుండి అందిస్తుండాలి. ఎప్పుడు దాని బలం అంతా క్షీణించి ఇక చనిపోతానేమో అని భయం కలిగినప్పుడు కొంచెం నీరు, కొంచెం గడ్డి ఆ వ్యక్తి ఇస్తుండాలి. కొన్ని రోజులకి ఆ గుర్రంకి అర్థమవుతుంది, నేను ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది అయినా నన్ను ఆదుకున్నవారు వీరే అని గుర్తిస్తుంటది అనమాట. సో మెల్లమెల్లగా దగ్గరికి వెళ్తుంటారు, మెల్లమెల్లగా టచ్ చేస్తారు అనమాట. ఇంకా అలా జరుగుతుంటే దానికి స్పేస్ పెంచుతారనమాట. ఇంత ముందు మనకి పశువుల హాస్పిటల్లో కట్టినట్టు బంధించారు, కొంచెం వెసులుబాటు చేస్తారనమాట. అప్పుడు కూడా మిమ్మల్ని అలా మెల్లగా మచ్చిక అవుతుంది, నమ్ముతుంది, విశ్వసిస్తుంది. ఆ తరువాత కొంచెం స్పేస్ చేస్తారనమాట. ఆ తరువాత బలమైన తాళ్ళు కట్టి ఒక మంచి యువకులు 4 తాళ్ళుతో పట్టుకొని మెల్లగా ఎవరైతే ఆ గుర్రం పైన స్వారీ చేయాలనుకుంటున్నారో వారిని ఎక్కిస్తారు, దానిపైన కూర్చోబెడతారు. సో మెల్లగా ఈ 4 వస్తాదులు లాంటి కుర్రవాళ్ళు, యువకులు పట్టుకొని మెల్లగా అక్కడికక్కడే జస్ట్ ఆ చుట్టూ చిన్న ప్లేస్ లోనే తిప్పుతారు, మెల్లగా పట్టుకొని మెల్లగా నడిపిస్తారు, అంతే. అలాగ కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ వ్యక్తి తన పైన కూర్చునేటప్పుడు
తనకి విశ్వాసంగా నమ్మకం కలుగుతుంది ఆ గుర్రానికి. అలాగ మెల్లమెల్లగా పెంచుకుంటూ అలా ఒక చిన్న గ్రౌండ్లు అలాగే చేస్తే ఆ వ్యక్తికి ఆ గుర్రం పూర్తిగా విశ్వసిస్తుంది. ఆ గుర్రం పైన ఆ వ్యక్తి కాకుండా కొత్త వ్యక్తి ఎవరొచ్చినప్పటికీ ఒక్కసారి విసిరి పడేస్తుంది అన్నమాట. అంటే ఆ గుర్రము ఆ వ్యక్తికి ఆధీనములో ఉన్నది. ఆ వ్యక్తి వచ్చి ఆ గుర్రమును ఇలా స్పృశించిన వెంటనే ఈయన నా స్వామి అని గుర్రం గుర్తిస్తుంది. ఆ విధంగా మన మనస్సును కూడా పదే పదే బయట లాగుతుంది. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? మనం చిరాకు పడకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు, మళ్ళీ తీసుకురావాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. ఆరాధ్యంలో ధ్యాన యోగంలో చెప్పాం. ఇప్పుడు మనసు నేను చేస్తున్నాను రామ రామ ఆత్మారామ ఆత్మరామ ఆత్మస్వరూపే ధ్యానం చేస్తున్నాను. రామ అనేసరికి రామారావు 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు అని రామారావు మీద వెళ్ళిపోకూడదు. మళ్ళీ వాళ్ళకి ఈ మధ్య ఏకైక కుమార్తె తన పెళ్లి వస్తున్నాయి అనుకుంటా. ఆ పెళ్లి ఆయనే లండన్ లో ఉంటాడండి, ఆయన వ్యాపారాలు అమెరికాలో చాలా. ఇవలాగ ప్రపంచం వెళ్ళిపోకూడదు మీరు. కాబట్టి ఎప్పుడైతే రామ అంటే రామారావు అన్నది షట, ఇప్పుడు రామారావు సంగతి లేదు, జస్ట్ ఆత్మారావు. ఎప్పుడైతే మనసు బయట లాగుతుందో అప్పటికప్పుడే టక్కన పట్టుకొని లాగాలి, లేకపోతే మళ్ళీ మీరు లాగలేరు. అది తిప్పేస్తుంది మొత్తం విహారయాత్ర, ప్రపంచ యాత్ర. కాబట్టి మనస్సుని పదే 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 అభ్యాసం చేయమన్నారు కృష్ణ. ఎందుకు మరి? అర్జునుడు అడిగాడు, చంచలం హిమన కృష్ణ ప్రమాతి బలవద్ధుళం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కర్. బలమైన గాలులు ఎలాగైతే కింద మీద పడేస్తున్నాయో పడవకి, అలాంటి ఈ మనసుని నేను ఎలా కంట్రోల్ చేయనంటే కృష్ణ అంటాడు, శభాష్, బాగా చెప్పావు అర్జున, కానీ అభ్యాసం, ప్రాక్టీస్, తర్వాత వైరాగ్యం కూడా ఉండాలండి. ఎందుకంటే మనస్సు భ్రమతో ఏది సత్యమైతే దాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని కోరుకుంటుంది. తాత్కాలికము, క్షణికము, మేడి పండులాగా మెలమెల మెరిచే వాటినే కోరుకుంటుంది మనస్సు. కాబట్టి దానికి వైరాగ్యము, వివేకం, వైరాగ్యం ఉండాలి. అప్పుడే మీరు అభ్యాసం చేస్తే, మనసుకి నచ్చ చెప్తే మనసు మీ స్వాధీనంలో వస్తుంది. ఒక్కసారి మనస్సు మీ స్వాధీనంలో వచ్చిందంటే మీరు ప్రపంచంలో విశ్వవిజేతలు, నిజమైన విశ్వవిజేతలు. ఎందుకంటే మనస్సే ప్రపంచము, మన ఏవ మనుష్యానం, మనస్సే జగత్తు కారణము, బీజము. కాబట్టి సో ఈ విధంగా భగవాను చెప్పారనమాట. అందుకే ఎంతటి గొప్పవాళ్ళైనా రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. ఎప్పుడైతే మనో నిగ్రహం ఉంటే ఇంద్రియాలు కూడా ఇంకేం చెయ్యలేవు. ఎందుకు? ఇంద్రియాలన్నిటికీ స్వామి ఎవరు? మనస్సు. అందువలన మీరు ఆ మనస్సు ఎప్పుడైతే మనోనిగ్రహం ఉందో ఇంద్రియములన్నీ మీరు అనుభవిస్తున్నప్పటికీ, ఎలాగైతే శివ మెడలో ఉన్నటువంటి పాము, కోరలు తీసిన పాము మీకు ఒక భూషణం అయిపోయింది, విభూషణం అయింది, అది దూషణం కాదు. అందువలన మీరు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్, అప్పుడు మీరు తింటున్న నాలికకి బానిస్తారు, మీరు వాసన చూస్తున్నా పెద్ద పట్టించుకోరు. మీరు ఏదైనా అక్కడ వస్తుంటాయి, మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి, టీవీలో అందరూ ఓ క్రికెట్ అంటారు, మనం ఒక్కసారి పక్కన చూసి క్రికెట్ ఇలా చూసి అలా వెళ్ళిపోతుంటాం. ఎందుకు? మనం దాని మీద బానిసలు కాం, మనకంత ఇది లేదు. సో అప్పుడు మీరు అన్ని అనుభవిస్తున్నప్పటికి కూడా మీరు దేనికి తగులుకోరు. అయితే ఇప్పుడు ఆసక్తి అయింది కదండి. పుత్రధార గృహాదీషు అనభిస్వంగ, అనభిస్వంగ పుత్రధార గృహాదీషు ఒకటే లక్షణం, గుణం.
ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కష్టమే. ఎలాగా? ఎందుకంటే మనకి మన పుత్రుల పైన, మన సంతానం పైన, మన భార్యాభర్తల పైన, మన ఇల్లు, కార్లు, బంగారం వీటిపైన మనకి ఒక రకమైనటువంటి రాగం అంటే అటాచ్మెంట్ ఉంటుంది. అయితే మరి అవన్నిటి మీద అటాచ్మెంట్ ఉండకూడదా? ఉండకూడదని చెప్పట్లేదు భగవాన్ శ్రీకృష్ణ. మరేమంటున్నారు? అవి లేకుంటే నా జీవితం వ్యర్థం అనే ఒక భ్రమ ఉంటుంది చూడండి మనకి, అది వద్దు అంటున్నారు. అందుకే మీ అందరికీ తెలుసు, సుఖ మహర్షి ఆయన పుట్టినప్పటి నుండే బ్రహ్మతత్వంలో ఉంటారు. సుఖ బ్రహ్మ అంటారు ఆయన. ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా అప్పుడు ఎక్కడ చూసినా గోవులే మన సంపద. గోవు పాలు తీయడం అనేది సర్వసాధారణం. మనకు ఇప్పుడు తెలియదు అసలు గోవుకి పాలు తీస్తారు ఎప్పుడు ఎక్కడ తీస్తారో తెలియదు మనకి. ఒక పిల్లవాడికి అడిగాం, పాలు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఆయన అన్నాడు, పాలు మనకి విజయ డైరీ నుండి వస్తున్నాయి అన్నాడు ఆయన. ఆవు నుండి పాలు అనే విషయం కూడా నాకు అర్థం కాదు ఈ రోజుల పిల్లలకి. ఎందుకు ఇప్పుడు చూస్తేగా పాలు తీయడం అనేది. కాబట్టి సుఖ మహర్షి ఏమంటే, ఎక్కడికి వెళ్ళినా ఒక ఆవు గోవుకు పాలు తీస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయం కంటే ఎక్కువ సమయం ఎక్కడ ఆయన ఉండేవారు కాదంట. ఎందుకు మనం ఆలోచించాలి. అంటే మనం ఏ ప్రదేశంలో అయినా, ఏ వ్యక్తులైనా, ఏ వస్తువులైనా దీర్ఘకాలం పాటు ఉండడం వలన అక్కడ మనకి అటాచ్మెంట్, అభిమానం వచ్చేస్తుంది. దాన్ని అంటుకుంటాం, దాన్ని తగులుకుంటాం అక్కడ. కాబట్టి ఈ బంధం అనేది చాలా కష్టం ఆ తర్వాత వదిలించుకోవడం. అందువలన పుత్ర అంటే పుత్రిక సంతానం అని అర్థం. ఈ పుత్రులు ఎందుకు కూడా మమకారము మనకు ఉండాలి. కానీ అతి మమకారము, తీవ్ర మమకారం అనేది మనకి ప్రమాదము. అదేవిధంగా భర్త భార్య వీళ్ళ మధ్య కూడా ఈ భాగస్వామి మీద కూడా మనకి మమకారం ఉంటుంది. ఇల్లు మీద మమకారం ఉంటుంది. ఇవేవి లేకపోతే మనము ఉండలేం. అంతెందుకండి, మన బెడ్, ఈవెన్ మనం పెంచుకునే వస్తువులు, మనం ఉంచుకునే వస్తువులు, పెంచుకునే జంతువులు ఏవైనా సరే, మనము చాలా మంది ఈ మధ్యకాలంలో మనుషుల కంటే కుక్క పిల్లలు ఎక్కువ ప్రాణంగా ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు బంధనమే అయిపోతాయి. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? ఇవేమీ లేకపోతే ఒకటే మార్గం, పరమహంస పరివ్రాజ సన్యాసులు అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మరి ఇవన్నీ పాటించాలంటే ఏంటి? ఇవన్నీ పాటించాలంటే ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు వదిలిపెట్టేలని రూల్ లేదు. కానీ వాటి మీద మీరు తీవ్రమైన ఆసక్తి, మమకారం వద్దు. అయితే మరి కొంతమంది జోక్గా చెప్పారు ఏమిటంటే, ఒక సన్యాసి అన్నాడంట ఈ చదువుతున్నటప్పుడు, కృష్ణ పరమాత్మ 20 విలువలు చెప్పారు కదా, 20 గుణాలు, ఇవన్నీ పాటించాలంటే నా వల్ల కాదు అన్నాడు సన్యాసి. ఎందుకు? ఇవన్నీ పాటించాలంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పుడు అన్నాడు. ఎందుకు? పుత్రధార గృహాదీషు అనభిస్వంగ అంటే సన్యాసికి వివాహం కాలేదు. మరి వెళ్ళే ఈ విలువేంటి? పుత్రధార గృహాల యందు ఆసక్తి ఉండకూడదు అంటాడు కదా. మరి ఈయనకి భార్య లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేరు. ఆ ఉంటే కాదు విడిగి వదిలిపెట్టాలి అంటే ముందు పెళ్లి చేసుకోవాలి కదా అని సన్యాసి అన్నాడు. అంటే దీన్ని బట్టి బాగుంది. అందువలన మనం ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి మనం అన్నిటి వదిలిపెట్టిన పని లేదు. కానీ అవి లేకపోతే నేను బ్రతకను, ఇది చాలా డేంజర్. అందువలన ఈ చిన్న మమకారం వేరు, తాదాత్మ్యం వేరు అని అంటారు శాస్త్రాల్లో. ఏంటి తాదాత్మ్యం అంటే ఏంటి? ఇంకా అదే నేను. కుక్క పిల్లతో తాదాత్మ్యం అంటే కుక్క పిల్లే నేనుగా అనే ఒక భావనలో ఉండడాన్ని తాదాత్మ్యం అంటారు. కుక్క పిల్లలకు అవసరమైన మంది ఏర్పాట్లు చేసి దాని స్థానంలో అది ఉంటుంది, నా స్థానంలో నేను ఉంటాను, అది మమకారం. అందువలన ఈ మమకారంతో అడుగులో వివాహం చేసుకుంటాం, మ్యారేజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఐ లవ్ యూ అంటారు. తర్వాత ఏమంటారు? కొన్నాళ్ళకి ఐ అలవ్ యూ టు గో అంటారు, ఐ అలవ్ యూ టు గో అంటారు. అందువలన ఫస్ట్ మనకేమవుతుంది? ఆ లవ్వే కాస్త ద్వేషంగా మారిపోతుంది. అమృతం విషం. ఆ తర్వాత
అందువలన మనం ప్రేమించిన వ్యక్తి మన నుంచి దూరం అయితే ఇక నేను నా జీవితం వ్యర్థము, ఇక నేను బ్రతకను, ఇక నేను చనిపోతాను, దూకేస్తాను, తాగేస్తాను, ఏదైనా తాగేస్తాను. దీన్నే మన యొక్క అజ్ఞానం యొక్క భ్రమ అంటారు. ఎందుకు? ఈ సృష్టిలోకి మీరు ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే వెళ్ళాలి. ఇది మనకు నిర్ణయం తెలుసుకోవాలి. అల్టిమేట్ రాసుకోండి మీ గోడ మీద, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళాలి అని రాసుకున్నారనుకోండి, మీకు స్పష్టత ఉంటుంది ప్రతి క్షణము. అందువలన మహాత్ముడు స్వామి చిన్మయానంద ఏమంటారంటే, ఎలోన్ టు ఎలోన్, ఆల్ ఎలోన్, ఎలోన్ టు ఎలోన్, ఆల్ ఎలోన్ అంటే అర్థం ఏంటండి? ఒంటరిగా మనం అడుగు పెట్టే ప్రపంచంలో ఒంటరిగానే పోవాల్సింది తప్ప ఎవ్వరు కూడా మీతోని తోడు రారు. ఈ మధ్య ఒక చిన్న సామెత వింటాం. ఒక వ్యక్తికి నలుగురు స్నేహితులు అనుకోండి, నలుగురు పుత్రులు అనుకోండి, నలుగురు భార్యలు అనుకోండి, అనుకోవడమే, ఇది నిజం కాదు. అయితే ఆ వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారండి. అయితే 4వ భార్య అంటే చాలా ప్రీతి, అది లేకుంటే నేను ఉండలేను. చూసారా? కైకమ్మ అంటే దశరథుడికి ప్రాణం. మిగతా 2 పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఓకే, కౌశల్య సుమిత్ర ఠీకే, కోయి బాతనే చూడదు, వాళ్ళు ఉంటారు ఎక్కడో. కానీ కైకేయి అంటే ఎక్కువ అభిమానం, ప్రేమ, ప్రీతి. కాబట్టి దశరథ కైకేయి ఎలాగో ఈ వ్యక్తికి 4వ భార్య అంటే అంత ఇష్టం అన్నమాట. తను లేకుంటూ ఉండలేను అనే విధంగా ఉన్నాడు అన్నమాట. ఇక 3వ భార్య అంటే ఉంటుంది, ఓకే, ఇష్టమే, బాగా ఇష్టమే, కానీ ఎవ్వరికి చూపెట్టరు ఇది నా 3వ భార్య అని, ఎవ్వరికి ప్రదర్శించడు అన్నమాట. ఎందుకు? ఎవరికి చూపెడితే ఎవరితో వెళ్ళిపోతుందా అని భయం ఆయనకి, అభద్రత భావం. ఇక 3వ భార్య ఉన్న చూడండి, 3వ భార్య ఎక్కడో ఉంటారు. అంటే ఏదైనా సరే అత్యవసరం కష్టకాలంలో వస్తే ఆ 3వ భార్య దగ్గరికి వెళ్తారు, వారికి ఎంతో కొంత సాయం చేసి పంపిస్తుంటారు అన్నమాట. ఓకేనండి? అంటే 4వ భార్య అయిపోయింది, 3వ భార్య అయ్యింది, 2వ భార్య ఎప్పుడైనా ఎక్కడో కష్టమవుతూ వెళ్తారు, అప్పుడు సమస్య పరిష్కారం చేసి పంపిస్తారు. మొదటి భార్య ఉంటా చూడండి, మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఆయనకి, అసలు కలవడం కూడా ఎప్పుడంట. కానీ అలాగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి అనారోగ్యం చేసింది, బెడ్ రిడెన్. ఈ జాయిన్డ్ యశోద హాస్పిటల్. సిన్స్ మంత్స్ అయిపోయింది. ఇక లాస్ట్కి ఆయనకి ఏంటనిపించిందంటే, నా భార్యలను నేను చూడాలి. 4వ భార్య ముద్దు, చాలా ప్రేమ, ప్రీతి. ఆ భార్యకి వచ్చారు. నేను ఇక చనిపోతాను, నేను బ్రతకను, జీవితాంతం నీవే నాకు భాగస్వామి తోడు అనుకుంటున్నాను, జీవితంలోను మరణంలోను నీ తోడు నాకు కావాలి, నీవు కూడా నాతో వచ్చే అన్న. చూసారా? వెంటనే ఆ 4వ భార్య కనీసం మాట కూడా ఆడకుండా అంత లోపల, ఏం పిచ్చి, ఏం అజ్ఞానం నీకు, నేనెందుకు నీతో వస్తాను అన్నట్లుగా చూసి అలాగా ఆగిపోయింది, మాట్లాడకుండా. వెంటనే 3వ భార్య, ఏమండి మీరు నాతో వస్తారన్న అంటే అన్నదంట 3వ భార్య, నువ్వు బ్రతుకున్నాళ్ళు నీకు చావ చేశాను, నీకు అన్ని సదుపాయాలు కల్పించాను, ఇప్పుడు నాకు సమయం వచ్చింది, నేను వేరే వారితో వెళ్ళిపోతాను అన్నది. అమ్మ బాబోయ్ అనుకున్నాడు. సరే 2వ భార్య, మీరైనా నాతో వస్తారా, మరణంలో కూడా నాతో తోడుగా ఉంటారంటే 2వ భార్య అన్నదంట, చాలు, నేను మీకు అన్ని ఎప్పుడో కొన్ని సలహాలు సంప్రదింపులు చేశాం, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ శవయాత్ర అంటే శ్మశానం వరకు నడిచి వస్తాం కావాలంటే, అంతవరకు ఓకే, అంతే తప్ప ఇక నీతో మరణించినప్పుడు కూడా రమ్మంటే మా వల్ల కాదు అని వెళ్ళిపోయిందట ఆవిడ. ఇక చివరికి మొదటి భార్య తన వైపు చూసి అడగడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకు? జీవితంలో ఏ రోజు ముద్దు లేదు, ముచ్చట లేదు ఆవిడికి, ఆవిడ గురించి పట్టించుకోలేదు. కానీ ఆవిడ ఎప్పుడు నన్ను పిలుస్తానని ఎదురు చూస్తుందట మొదటి భార్య. ఇది అంతా మన రామాయణంలో ఉన్నట్టే. కౌశల్య అలాంటిదే. కౌశల్యని ఎప్పుడు పట్టించుకోపోయిన దశరథ అంటే ప్రాణము, గౌరవం.
ఆ విధంగా మొదటి భార్య అన్నారంట, ఏమండి మీరేనా నాతో ఏమైనా తోడుగా ఉంటారా? అప్పుడు ఆ మొదటి భార్య అన్నదంట, జీవితములు ఎప్పుడు నన్ను నువ్వు గుర్తుంచుకుపోయినా నీ కోసం నిరంతరము నీతో పోటే నేను ఉంటాను. నన్ను నువ్వు నిర్లక్ష్యం చేసినా నేను విడిచిపెట్టను అన్నది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం గొప్ప వస్తువు కానీ గొప్పవాడిని కానీ మనము గుర్తించలేం, నిర్లక్ష్యం చేస్తుంటాం, ఎన్నో కోల్పోతాం. మన యొక్క ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపదని, అసలైన సంపదను కోల్పోతుంటాము ఈ నిర్లక్ష్యం, ఈ గుర్తించకపోవడం వల్ల. నిజానికి ఇక్కడ 4 భార్యలు అంటే వాస్తవంగా భార్యలు కాదు. ప్రతి వ్యక్తికి 4 మిత్రులు కానీ, 4 సంతానం కానీ, 4 భార్యలు కానీ ప్రతి వ్యక్తికి ఉంటారంట. ఎలాగా అంటే 4వ భార్య అంటే మన శరీరం ఇంద్రియములతో కలిపి ఉన్నటువంటి దీనినే 4వ భార్య. ఇదం శరీరం క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరం అనేది 4వ భార్య. అందుకే శరీరమే మన ముద్దు. ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉందో, ఎంత హ్యాండ్సమ్. చూసారా? ఇప్పుడు ప్రపంచ అందగత్తెల పోటీలు అని పెడుతున్నారు. ఏంటి పోటీలు? ఏంటండి? పిచ్చి అంటే శరీరం అన్నమాట, మొత్తం చూపెట్టడం. సో ఈ శరీరము, ప్రతి ఒక్కరు శరీర అభిమానమే కదండి. నిరంతరం శరీరంతోనే మనం చూసుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని మనము తాదాత్మ్యం చెందుతూ ఉంటాము. మరి 2వ భార్య ఏంటి అంటే మన యొక్క సంపద, మన కార్లు, మన ఇల్లు, మన డబ్బు, మన ధనము, ఇవన్నీ కూడా మనం బయట ప్రదర్శించలేం ఎప్పటికప్పుడు. ఎందుకు? ఏ దొంగలో ఎవడు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టుకుపోతారని భయం. అందువలన ఎవరు తీసుకెళ్ళిపోతే, ఎవరితో వెళ్ళిపోతుందో లక్ష్మీ చంచలత్వాత్ అంటారు. ఇది 2వ భార్య. మరి 3వ భార్య ఏంటి? ఎప్పుడో మన సమస్యలు వచ్చినప్పుడు మన చుట్టాలు, మన మిత్రులు, మన బంధువుల్ని వెళ్తాం మనం సలహాలు, వారి యొక్క పరిష్కారం కోసం. అది 3వ భార్య, లేదా 3వ పుత్రుడు. మరి మొదటిది ఏంటి అంటే మన అంతరాత్మ, మన ఇన్నర్ వాయిస్. మీకు తెలుస్తుంది, ఇన్నర్ త్రూ ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ మీకు సిగ్నల్ వస్తుంటది. ఎప్పుడు? దాని మీద మీరు దృష్టి పెట్టినప్పుడే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అసలు అంతరాత్మ ఉందంటే అదేంటి స్వామీజీ, మేము ప్రేతాత్మ విన్నాము, భూతాత్మ విన్నాము, అంతరాత్మ వినలేదు అంటారు కొంతమంది. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు దృష్టి పెడితేగా ఆ స్థూల బుద్ధికి అందదు. కాబట్టి అంతరాత్మ నిరంతరం నీతోనే ఉంటుంది. నువ్వు పోయినప్పుడు కూడా నీతో ఉంటుంది, నువ్వు వచ్చినప్పుడు కూడా నీతోనే వస్తుంది. దానినే అంతరాత్మ. కాబట్టి ఆ దృష్టితో మీరు ఎప్పుడైతే దృష్టి పెట్టి చూశారో, అందుకే మన ఇన్నర్ వాయిస్ ఎప్పటికప్పుడు మన సిగ్నల్స్ ఇస్తుంది, ఇది తప్పు. కానీ ఇంద్రియములు మనసు ఏమంటే షటప్. ఏంటి తప్పు అండి? ఎందుకు తప్పు? అందరు చేసుకుంటారా? కవర్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది మనకి. కాబట్టి ఈ విధంగా మనల్ని కిందకు లాగడానికి అనేక ప్రయత్నాలు ఉంటాయి. మీకు ఇంకా తెలుసు, జడభర్త గురించి చెప్పాను. కేవలము పుత్రులు, భార్యలు, మిత్రులు, బంధువులు, రాజ్యము, సంపదలు అన్ని త్యాగం చేశారు వైరాగ్యంతో. తపస్సు చేసుకుంటున్న గంగా తీరంలో అక్కడ ఒక జింక, అంటే ఒక గర్భిణిగా ఉన్న జింకని ఒక పులి వేటాడినప్పుడు తప్పించుకోవడానికి తిరుగుతున్నటువంటి ఆ పులి ప్రసవిస్తూ చనిపోయింది. అయితే అప్పుడే ప్రసవించిన ఆ జింక పిల్లని ఆ మునిగా ఉన్నటువంటి రాజు చూసి, అబ్బా ఎంత లేతగా ఉన్నదో, పసికోనా అని తీసుకొచ్చి పెంచుతూ పాలు పెట్టి అలాగ పెద్ద చేశాడు. ఇక అది వచ్చి తన ఒడిలో కూర్చుంటే ఆనందంగా ఆనందిస్తున్నాడు. ఎక్కడ చూసినా జింక పిల్లే ధ్యాస. ప్రాత సంధ్యాకాలం అన్ని కూడా జింక అంటే ఓం నమో నారాయణ ప్లేసులో ఓం నమో జింకాయ నమః, ఓం నమో జింకాయ నమః, ఓం నమో జింకాయ నమః అంటున్నాడు. జింకే తర్వాత మరి ఏమి లేదు ఆయన మనసులో. ఇక ఆయన జపం చేస్తుంటే ఆ జింక పిల్ల వచ్చి ఒడిలో కూర్చోవడము, ఆ చెవులు, ఆ తలపైన అలా నాకుతూ అలా జింక చేస్తుంటాం. ఒక్కసారి జింక పిల్ల కనిపించకపోతే తనకి ఇంకంతా వెతుకడం, గందరగోళం, భయం, ఆందోళన, కలత. చివరికి జింక అని తన దేహత్యాగం చేసిన తరువాత జింకగా పుట్టారు ఆయన. అయితే ఇంత తపస్సు ఉన్నది కాబట్టి జింకగా పుట్టినప్పటికీ
ఆ పూర్వజన్మ వాసన సంస్కారం ఉన్నది బాగా బలంగా బ్యాక్గ్రౌండ్లో. అందువలన మిగతా ప్రాణులతో కలవకుండా ఏకాంత ఒంటరి జీవితంలోనే జింక గడిపిందంట. తొందరగా జింకగా మరణించిన తర్వాత మళ్ళీ ఒక పండితుల కుటుంబంలో పుట్టాడు, జ్ఞానులు యోగుల కుటుంబములు. చూసారా, యోగ భ్రష్టు అథవా కులే అంటే యోగినాం కులే భవతి ధీమతం అని చెప్పి ఆరాధ్యం యోగ భ్రష్టుడిగా పుట్టిన తర్వాత అలర్ట్గా ఉండి ఇక ఎటువంటి ప్రపంచముతో పూర్తిగా బంధనంలో దిగకుండా తన జీవితంలో ఒక జడ పదార్థము, ఒక జడ వస్తువు ఎలాగైతే ఉంటుందో అదే జీవించడం వలన ఆయనకి జడ భరత అంటారు. అంటే పుట్టినప్పటి నుండి మహాయోగి అని అర్థం. సో ఈ విధంగా మనము పూర్తిగా ఈ పుత్రధార గృహాలన్నిటి మీద మనము తాదాత్మ్యం చెందకూడదు. వాటిని మనం వాడుకోవాలి, కానీ వాటి స్థానంలో ఉండాలి, మన స్థానంలో మనం ఉండాలి. అంతే తప్ప ఎవరు వచ్చినా, ఎవరు పోయినా, ఎవరు మన నుండి దూరమైనా, ఎవరు మరణించినా, ఎవరు జన్మించినా అంటే మనం ఏడవద్దా స్వామీజీ, మీరు రాయిలా ఉండాలా? కాదు, మీరు ఏడవండి, మీరు సానుభూతి తెలపండి, అన్నీ చెయ్యండి. అంతే తప్ప నేను ఇంక వ్యర్థం, నా జీవితం వ్యర్థం అనే భావన ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి వారి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కాబట్టి అన్ని జరుగుతున్నా ఒకరి పైన నీవు ఆధారపడి ఉన్నావు అంటే ఈ ప్రపంచం పైన, వ్యక్తుల పైన, వస్తువుల పైన నా సుఖం ఆధారపడి ఉందంటే మీరు జీవితంలో మీకు సుఖం తెలియదు అని అంటున్నారు ఇక్కడ. అందువలన తర్వాత నిత్యం సమచిత్తత్వం అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మీ సమత్వ బుద్ధితో స్వీకరించాలి. ఇది ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పాం. ఏంటి సమత్వం యోగ ఉచ్యతే. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనము దీన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు? మరి అన్ని అనుకూల పరిస్థితులు మనకు ఉండాలనుకుంటే మరి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళు ఎందుకు అంత కష్టాలు పడ్డారు చెప్పండి. అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేద్యది తదా దుఃఖైన లిప్యేరన్ నల రామ యుధిష్ఠిరా. ఏమండి, సుఖము దుఃఖము అనుకూలము ప్రతికూలం ఇవి అన్నిట్లో కూడా సమత్వ బుద్ధిగా మనకు ఉండమన్నారు. ఎందుకంటే అన్ని మనకు అనుకూలంగా మార్చుకునే వ్యక్తి ఈ సృష్టిలో ఎవరు లేరంట. ఎందుకు? మరి ధర్మరాజు, శ్రీరామచంద్రుడు, నలా చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి తప్పించుకోలేకపోయారంటే మీరు నేను ఎలా తప్పించుకుంటాము? కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకొని ఈ ద్వంద్వాలకు అతీతంగా మనము ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి స్వామి? కర్మయోగం అనేది ఫస్ట్ ఎయిడ్. మనకి ఏదైనా యాక్సిడెంట్ చిన్న గాయం అయింది అనుకోండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. సో ఫస్ట్ ఎయిడ్ చేస్తే కొంతవరకు మనకి ఉపశమనం కలుగుతుంది, తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్. సో కర్మయోగం అనేది తాత్కాలికమైనటువంటి మనకి ఉపశమనం ఇస్తుంది. అప్పుడు జ్ఞానయోగంలోకి వచ్చి చిదానంద రూప శివోహం అని తెలుసుకుంటే అప్పుడు పూర్తిగా నిరంతరం మీరు ఆ పరిష్కారాన్ని పొందుతారు. అయితే ఈ అన్ని ద్వంద్వాలు ఎందు సమత్వ బుద్ధి ఏ సమయం, ఎప్పుడు, ఎక్కడ అంటే నిత్యం నిరంతరం కూడా ఈ ద్వంద్వాల్లో మీరు పడకుండా సమత్వంగా అంగీకరించాలి, స్వీకరించాలి. దీన్ని నిత్యం సమచిత్తత్వం. ఇష్ట అనిష్ట అంటే మీకు అనుకూలమైనవి, అనిష్ట అంటే ప్రతికూలమైనవి. ఈ విషయం మీరు పాటిస్తే అప్పుడు మీరు ఆత్మతత్వం అనేది సహజమైన అనుభూతిలోకి మీరు వెళతారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.